ప్రెగ్నెన్సీలో మెయిన్గా కొన్ని టెస్టులు ఉంటాయి, అవి తప్పకుండా చేయించుకోవాలి. షుగర్, బీపీ, హెచ్ఐవి, థైరాయిడ్. ఇప్పుడు థైరాయిడ్ చాలా మందికి వచ్చేస్తుంది. థైరాయిడ్ అనేది మన మెడభాగంలో ఉండే ఒక గ్రంథి, మనకి చాలా ఇంపార్టెంట్ గ్లాండ్. థైరాయిడ్ గ్రంథి అనేది హార్మోన్ ని ప్రొడ్యూస్ చేసే థైరాయిడ్స్. ఆ హార్మోన్ అనేది మన జీవన శైలిలో ప్రతి చోట అవసరపడుతుంది. మనం యాక్టివ్గా ఉండడానికైనా, డైజెస్టివ్ ఫంక్షన్ కైనా, బ్రెయిన్ ఫంక్షన్ కైనా ప్రతి చోట అవసరపడుతుంది. నార్మల్ గా మనందరిలో థైరాయిడ్ గ్రంథి అనేది దాని వాల్యూ 5 to 6 వరకే ఉండాలి. అది కనుక క్రాస్ అయితే మనకు థైరాయిడ్ ఉన్నట్టు. అండ్ ప్రెగ్నెన్సీ టైంలో అది ఇంకా తక్కువగా ఉండాలి, 2.5 to 3 వరకు. క్రాస్ అవుతే ట్రీట్మెంట్ తీసుకోవాలి. నేను ప్రెగ్నెన్సీ టైంలో థైరాయిడ్ని ఫేస్ చేయాల్సి వచ్చింది. మనకేమైనా పెద్ద భయమే, కానీ లోపల బేబీ ఉందంటే చాలా భయమేస్తుంది కదా. అదే టెన్షన్తో నేను డాక్టర్ని అడిగాను, బేబీకి ఏం అవ్వదు. అండ్ ఆల్సో ప్రెగ్నెన్సీలో వచ్చిన థైరాయిడ్ మాక్సిమం డెలివరీ అయిపోయినాక పోతుందన్నారు. డెలివరీ ఎవ్రీ 3 monthsకి ఒకసారి థైరాయిడ్ టెస్ట్ చేయించేదాన్ని, అప్పుడు లేదు.